ఈరోజు వీడియోలో ఏంటంటే నా కొడుకుకి సంబంధించిన వస్తువులన్నీ చూపిస్తున్నాను చూడండి. వాడికి ఇన్నిగానం బొమ్మలు ఉన్నాయి, అయినా కూడా ఇంకా నాకు బొమ్మలు కావాలంటాడు. ఇంకా సగం బొమ్మలు అన్నీ తీసి వేస్ట్ అయిపోయినాయి. మా మమ్మీ వాళ్ళు తీసేసినారనమాట. చూడడానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ నుంచి అడిగి సంబంధించిన ఇది పింక్ కలర్ ఉంది కదా లైటింగ్ది, అది మొన్న అల్వాల్ జాతరకి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం అనమాట. హనుమంది గదనేమో ఈ గదనేమో నేను తీసుకొచ్చిన అనమాట. ఈ క్రికెట్ సెట్ ఏమో మా పెద్ద తమ్ముడు తీసుకొచ్చిండు. ఇంకొక బ్యాట్ సెట్ ఏమో కుచ్చులు వాళ్ళ, ఇదేమో రెడ్ కలర్ ఏమో కుచ్చుల వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చినాడు. ఇంకా ఇవన్నీ ఈ ట్రాక్టర్ ఉంది కదా, ఈ ట్రాక్టర్ మా చెల్లెగా ఉన్నది. ఇవన్నీ ఐటమ్స్ ఇంకా ఇది మా చిన్న చెల్లె తీసుకొచ్చింది. ఈ మిగతా ఐటమ్స్ అన్ని మేము కొన్నాము. ఈ రిమోట్ కార్స్, ఇది చూడండి ఎంత మంచిగా పెద్దగా ఉండేనో. దీనికి టైర్స్ అవన్నీ తీసి ఖరాబ్ చేసేసినారనమాట. ఇంకా ఇది కూడా, ఈ బండి కూడా మా తమ్ముడు తీసుకొచ్చింది. ఇది స్ప్రింగ్ లాగా బాగుంటుంది అనమాట. మనకు చూడండి ఇట్లా జస్ట్ ఇట్లా బ్యాక్ చేస్తే ఫ్రంట్ వెళ్ళిపోతాం. మేము మా దగ్గర కూరగాయల మార్కెట్ జరుగుతుంది, అక్కడ కొన్నాం అనమాట. ఈ ఆటో రేట్ ఎంత తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి రిమోట్ కార్స్ అనమాట. ఈ సైకిల్ కూడా అదే మార్కెట్లో కొన్నాము. ఈ సైకిల్, ఈ ఆటో ఒకటేసారి కొన్నాం. దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేయండి గెస్ చేసి. ఈ ఉన్నాయి కదా, ఇవి మా రెండో తమ్ముడు 7 సెట్లు తెచ్చినండి అనమాట. ఆఖరికి వస్తే గ్రీన్ కలర్ ఒక్క పీస్ ఉంచినాడు మా కొడుకు. ఈ గోటీలది మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. ఇది నేను మా వదిన వాళ్ళ ఇంటికాడ కొనుక్కున్నాం మల్కాజ్గిరిలో అనమాట. ఈ జీపు, ఆ ట్రాక్టరు నేను కొంపల్లిలో సినీ ప్లానెట్ ఐడియా ఉంటుందా మీకు, అక్కడ కొన్నాం అనమాట. అంటే రోడ్డు పైన పెట్టుకొని అమ్ముతారు కదా, అక్కడ కొన్నాం. ఈ ట్రాక్టర్ కూడా టైలోఫోను మా చిన్న చెల్లె తెచ్చింది శిల్పారామం నుంచి. ఈ జేసీబీ కూడా మా రెండో తమ్ముడు తెచ్చిన అనమాట. ఇది తెచ్చినప్పుడు ఎంత నీట్గా ఉంటాయో, నా కొడుకు ఆడి ఆడి దాన్ని అంత గలీజ్ చేసేస్తాడు అనమాట బొమ్మ. నా కొడుకుకి డాక్టర్ సెట్ మా చిన్న చెల్లె తీసుకుంది. ఇది ఎక్కడ కొన్న డాల్, ఇది ఐడియా ఉందా? గుర్తు లేదంట మా చెల్లికి. ఈ సైకిల్ చూడండి, మనకి దీంట్లో జంప్స్ వస్తాయి కదా, జంప్స్కి సంబంధించింది ఇలా స్టైల్గా ఉందని చెప్పేసి ఇంకా మేము షోకేస్లో క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి అది పెట్టినాం అనమాట. ఇది కూడా అంతే బైక్. ఇంకో దీని వెనక టైర్ కూడా ఓడగొట్టేసింది. చూడండి ఇప్పుడు యానిమల్స్ ఇవి హార్స్, టైగర్, జిరాఫ్ ఇవి ఉన్నాయి. ఇంకా చాలా ఈ హార్స్, టైగర్ ఉంది. ఈ జిరాఫ్ కాలు కూడా ఇరిగిపోయిందండి పాపం. ఒక కాలు లేకుండా 3 కాళ్ళతోనే కష్టపడుతుంది ఇది. ఇంకా చాలా వరకు ఉందన్నమాట. ఏమో ఈ మంకీ మా వెహికల్ దగ్గర దొరికింది నా కొడుకుకి. నాకు జయశ్రీరామ్ దొరికింది మంకీ మీద ఇచ్చి దాచిపెట్టుకున్నాను అనమాట. వాడు వ్యవసాయానికి సంబంధించినవి మా చెల్లె తెచ్చింది. ఇంకా ఉండే అనమాట మనకి ఇట్లా ఒక ఏంటిది వాటర్ వేసుకుంటాం కదా, డ్రమ్ము టైప్లో ఉండే, ఇవి చెట్ల క్లీన్ పోయడానికి ఇట్లాంటివన్నీ ఉండే. ఇంకా మిగతా వస్తువులు కనిపించట్లేదు అనమాట. ఇగో ఇది కూడా దానికి ఒక డ్రమ్ముకి వ్యవసాయానికి సంబంధించిన డ్రమ్ముకి దానిపైన మూతలాగా వచ్చి ఉండే. ఇది ఒకటే మిగిలి, దాని కిందది లేదు. ఇవి కూడా మనం మట్టి తీయడానికి అనేది ఇట్లా ఏదైనా ఉంటే పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఇవి దీనికి సంబంధించిన అనమాట. ఇప్పుడు బొమ్మలు, ఈ ర్యాబిట్ కానీ, ఈ టైగర్ కానీ, ఇవి మేము ఈ జిరాఫ్ కానీ, మళ్ళీ తర్వాత ఈ డాగ్ కానీ, ఇవన్నీ మేము సికింద్రాబాద్లో తెచ్చాట. అవి ఈ డోరెమాన్ ఏమో మా చిన్న చెల్లె తీసుకొచ్చింది నా కొడుకుకి. ఇది మా చెల్లె వాళ్ళు బిర్లా మందిర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. నా కొడుకు మా చిన్న చెల్లెకి గిఫ్ట్ చేసినారు. ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్.
ఈ బొమ్మనేమో నా కొడుకు రెండో బర్త్డేకి అనుకుంటా మా వదిన డ్రెస్ ఇప్పించింది. ఆ డ్రెస్కి ఈ బొమ్మ వచ్చిందనమాట. దీనికి ఇంకొక కన్ను లేదు, అది ఆడి పీకేసిండు. 2 బొమ్మలు మా దగ్గర జాతర జరుగుతుంది అనమాట. మేము తీసుకున్నాము, ఒకటి మాకు ఒకటి మా వదిన వాళ్ళకి తీసుకున్నాం అనమాట. వాళ్ళు ఇంకా మర్చిపోయి వెళ్ళిపోయినాయి. ఈ 2 మేమే పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ సెట్ ఉంది కదా, ఇది మేము మల్కాజ్గిరిలో కొన్నాం అనమాట. నా కొడుకుకి 3వ బర్త్డేకి మాకు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినాము. అక్కడ చిన్న చిన్న కిడ్స్ బాగున్నాయి అని చెప్పేసి ఇవి కూడా కొన్నాం. చూడండి, ఇది కూడా కొన్నాం అనమాట. దానిపైన బొమ్మ, దాని స్టాండ్ లేదు, ఎక్కడుందో చూడాలి. అది దాని బొమ్మ ఇంకో దాని బొమ్మ ఎక్కడుంది, ఇంకా లేవు, అది పోయింది. కిట్టి బ్యాంక్ అనమాట, చిన్నపిల్లలది. దీనికి కవర్ ఉండే గ్రీన్ కలర్ది, అది పీకేసింది మా కొడుకు. ఏదైనా వస్తువు నీట్గా ఉందంటే అది ఆడు ముట్టుకోలేనట్టు, ఇట్లా అందంగా తయారైనంటే వాడు ముట్టుకున్నట్టు అనమాట. ఆడు ఈ కలరింగ్ రింగ్స్ ఏమో నా కొడుకు 3వ బర్త్డేకి వాళ్ళ బాబాయ్ వాళ్ళు తెచ్చారనమాట. ఇప్పుడు ఇది తబలా ఉంది కదా, ఇప్పుడు ఈ డోల్ ఉంది కదా, నేను మా చెల్లె బయటకు వెళ్ళినప్పుడు మాకు బస్ దిగగానే కనిపించింది అనమాట. బాగుంది కదా, మా కొడుకుకి పనికొస్తుంది ఆడుకోవడానికి అని చెప్పి తీసుకున్నాం అనమాట. దీన్ని మేము గణేష్ని పెట్టినప్పుడు అక్కడ కూడా యూజ్ చేస్తున్నారు పిల్లలు. ఈ బాల్ మా ఇంటి ముందు అంకులు ఉంటారు అనమాట, రామ్ అంకులు. మా చిన్నోడికి ఇది ఇచ్చిండు ఆడుకోవడానికి, తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట. ఇవి బాల్స్నే కదండి, ఈ 2 బాల్స్ ఏమో ఇది ఆడుకోవడానికి మనకి. ఇక ఈ కలర్ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి కింజర్ జాయ్స్ వస్తాయి కదా, ఇవి ఇంకా చాలా బాల్స్ ఉన్నాయి. ఇవేమో మా తమ్ముడు ఆడుకునే బాల్, ఇవి కూడా ఇంట్లో ఆడుకుంటారు. ఇదేమో నా కొడుకు క్రికెట్ సెట్కి వచ్చిందనమాట. ఇదేమో బాల్ లాగా మనకి ఇట్లా కింద వేసినా కూడా స్ప్రింగ్ లాగా ఎగురుతుంది పైకి, బాగుంటుంది బాల్ ఇది. ఈ డోల్ ఏమో మా చెల్లి అల్వాల్ జాతర వెళ్ళినాం కదా, మేము లైవ్ కూడా పెట్టినాము అక్కడ కొన్నామన్నమాట. ఇది నా కొడుకు కావాలని ఏడుస్తే ఇది రేట్ ఎక్కువైనా సరే తీసుకొచ్చింది మా చెల్లి. ఈ స్టిక్స్ ఏమో సికింద్రాబాద్లో తీసుకొచ్చారు మా చెల్లె వాళ్ళు, బాగుంటాయని. మా మమ్మీ మా చెల్లి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది, మా మమ్మీ మా చెల్లి ఇద్దరు కలిసి తీసుకొచ్చారు అన్నమాట. ఈ బొమ్మ అంత ఐడియా లేదు కానీ మా ఇంట్లో ఉంది ఇది. ఇదైతేనేమో మేము మీషోలో ఆర్డర్ చేసినాం అనమాట. దీంట్లో వైట్ కలర్ ప్యారెట్ ఉంటుంది, ఇంకొకటి ఆరెంజ్ కలర్, రెడ్, ఇంకోటి ఏదో బ్లూ ఉంటుంది అనుకుంటా. ఈ 2 ప్యారెట్లు ఎక్కడ పోయినాయేమో. చిన్నబాబు ఉందంటే దాన్ని ఎక్కడెక్కడ పాడేస్తూనే ఉంటుంది. ఈ బొమ్మనేమో నా కొడుకు బర్త్డేకి కేక్తో పాటు వచ్చిందనమాట. ఈ చెస్ మా పెద్ద తమ్ముడు తెచ్చుకున్నాడు, నా కొడుకు కూడా ఆడతా అని చెప్పి దీన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ పీకేసింది. ఇప్పుడు మీకు తీసి చూపిస్తే బాగుంటుంది, మొత్తం చూడండి. దీన్ని ఏ పాటు ఆ పాటు ఊడగొట్టేస్తే మళ్ళీ మా పెద్ద తమ్ముడు సెట్ చేసుకున్నాడు అనమాట. ఇదంతా ఇక్కడ మొత్తం ఇరగొట్టి పెట్టేస్తే మళ్ళీ మా తమ్ముడు ఈ చిన్న దీనికి ఇంజిస్లు వేసేసి మళ్ళీ దీన్ని జాయిన్ చేసి కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట. ఈ ఇల్లు నా కొడుకు బర్త్డేకి 3rd బర్త్డేకి గిఫ్ట్ చేసాం అనమాట. నేను ఈ హౌస్ ఫారెస్ట్ టైప్లో ఉందని చెప్పేసి నా కొడుకుకి యానిమల్స్ ఇట్లాంటి ఇష్టమని ఈ మోడల్లో తీసుకోమన్నమాట. ఈ గిటార్ నేను ఎప్పుడో కరోనాకి ముందు అనుకుంటా కొన్నాం. ఇదే చాలా సంవత్సరాలు అవుతుంది. ఇది 2-in-1 మ్యూజిక్ జామ్ ప్లే మ్యాట్ అనమాట. నా కొడుకు బర్త్డేకి, మొన్న 3rd బర్త్డేకి మా చిన్న చెల్లె గిఫ్ట్ ఇచ్చింది అనమాట నా కొడుకుకి. ఇది ఇదేమంట, ఈ పతంగి స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నా అంటే, మేము మా తమ్ముళ్ళకి మా మమ్మీ పతంగిలు దేనికిపోయినప్పుడు అంకులు నా కొడుకుకి ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట, చోటా భీమ్ పతంగి. అందుకే దీన్ని అట్లనే పెట్టుకున్నాం జాగ్రత్తగా. నా చెత్తరు అనమాట, మా మరిది తీసుకొచ్చిండు నా కొడుకుకి. ఈ సైకిల్ చూస్తే ఏంద్ర చెత్త సైకిల్ లాగా డొక్కు ఉందని అనుకుంటున్నారు కదా. ఇది స్పెషల్ ఏంటంటే, నా కొడుకుకి 1st బర్త్డేకి మా వదిన తెచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. ఈ సైకిల్ ఇది నా కొడుకుకి ఎంత మంచి వస్తువు ఇచ్చినా కూడా ఇది ఎక్కి ఆడుతూ ఉంటుంది. ఇది రీపైనా కుచ్చుకున్నా దెబ్బలు తాకినా సరే దీంతోనే ఆడుతూ ఉంటుంది. ఎందుకో మా సిస్టమ్ ఇంటికి వీళ్ళు అత్త తెచ్చిందనేమో. బాగుంటుంది చూడండి, ఇది ఎక్కడికక్కడ ఊడిపోయినా కూడా దీన్ని పట్టుకొని
ఇగో ఇదంతా ఊసిపోయినా కూడా ఇది పట్టుకొని ఆడుతూ ఉంటాడు అనమాట నా కొడుకు. ఇదంటే ఎందుకు అంత ఇష్టం. అప్పుడు ఇది మా రెండో తమ్ముడు మా కొడుకు ఇంట్లో కూర్చొని ఆడుకుంటాడని చెప్పేసి ఇది తీసుకొచ్చిన అనమాట. ఈ సైకిల్ మా రెండో తమ్ముడు తీసుకొచ్చిన అనమాట నా కొడుకుకి. ఎందుకంటే సైకిల్ ఇది సైకిల్ ఫస్ట్ తిరిగిపోయింది, ఆడికి ఇబ్బంది పడుతుందని చెప్పి సైకిల్ తీసుకొచ్చింది. కానీ ఆడి సైకిల్ తొక్కడు అనమాట. పాత ఇరిగిపోయిన సైకిల్ తొక్కుతాడు. ఇది మాత్రం మోటార్. కాకపోతే ఎందుకంటే ఈ దానికి హైట్ అందదు అనమాట. ఇంకో కొంచెం ఎక్కి తొక్కిస్తూ ఉంటాయి వెనుక పట్టుకొని. ఓకే అండి, ఈరోజు కానీ నా కొడుకు వస్తువులు. ఓకే అండి, ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇల్లు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.